హాయ్ అండి. మీరు అనుకున్న కోరికలు నెరవేరాలి అనంటే ఒక్కసారి ఆంజనేయ స్వామిని మనసులో అనుకొని చక్కగా ఇలా చేసి చూడండి. మనము అనుకున్న కోరికలు నెరవేరాలి అని మన మనసులో గట్టిగా బలంగా అనుకొని ఒక్కసారి ఆంజనేయ స్వామికి ఇలా పూజ చేసుకోండి. 108 తమలపాకులను తీసుకొచ్చుకొని సింధూరంలో నూనె కొంచెం వేసుకొని చక్కగా మధ్య వేలితోటి శ్రీరామ అని 108 తమలపాకుల మీద మన తమలపాకు కొస నుంచి శ్రీ అని పెట్టుకొని కింద 2 అక్షరాలు రామ అని వ్రాసుకొని అలా శ్రీరామ 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 అని ఆ 108 తమలపాకుల మీద రాసుకొని అలాగనే ఇంకా కొన్ని తమలపాకుల మీద శ్రీరామ అని ఈ విధంగా వ్రాసుకొని చక్కగా దండ కట్టుకొని ఆ దేవుడికి సమర్పించి అష్టోత్తరంతో శ్రీరామ అని రాసినవి అష్టోత్తరంగా భావించి అష్టోత్తరం చేయండి. అలాగనే దండగా గుచ్చినవన్నీ కూడా స్వామివారికి దండ వేసి ఇలా మీకు వీలున్నప్పుడల్లా మంగళవారము ఇలా మీరు ఇలా పూజ చేసుకున్నారు అని అంటే మీరు ఏ కోరిక కోరుకున్నా కానీ చక్కగా నెరవేరుతుందనమాట. ఇది ఒక్కసారి మీరు చేసి చూడండి మంగళవారం రోజు. అలాగనే అప్పాల దండ కూడా వేస్తే చాలా మంచిది. ఇలా మన ఆంజనేయ స్వామికి ఏవి ఇష్టము, ఆ స్వామివారికి పూజ చేసుకునే పూజలో ఏమి ఉంచాలి, ఎలా పూజ చేసుకోవాలి అనేది నాకు తెలిసిన విషయము మీ అందరికీ చెప్తున్నాను. మీ అందరికీ కూడా నచ్చితే అయితే చక్కగా ఫాలో అవ్వండి. అలాగనే మీ దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి ఒక్కసారి మీరు మనసులో అనుకొని ఇలా ఒక్కసారి అయితే రాసి శ్రీరామ శ్రీరామ అని చెప్పి సింధూరంతో వ్రాయాలండి, మర్చిపోవద్దు. సింధూరంతో ప్రతి తమలపాకు మీద శ్రీరామ అని రాసి నెక్స్ట్ అలా దండ కూర్చోండి. దండకి కూడా దండ రాసుకునేటప్పుడు ఇలా శ్రీరామ అని మనం దండ వేసినప్పుడు శ్రీరామాక్షరాలు ఇలా మనకి కనపడేటట్టు దండను కూర్చోండి, దండ మీద రాయండి. ఇలా ఇవన్నీ కూడా చక్కగా మీరు చేసుకున్నట్టయితే మీరు ఏదైనా కోరిక బలంగా కోరుకుంటే మాత్రం తప్పకుండా నెరవేరుతుంది. అదీ కాక సంకల్ప బలం గొప్పదైతే మాత్రం తప్పకుండా నెరవేరుతుందండి. మనసులో బలంగా అనుకొని చక్కగా ఇలా చేస్తారు అని చెప్పి నేనైతే ఈ వీడియోని ఈరోజు మా వాళ్ళు చేస్తున్నారనమాట. వారు తెలిసింది నాకు చెప్తే నాకు తెలిసింది మీ అందరికీ చెప్పాలి అని చెప్పి ఈ చిన్న వీడియోని అయితే పెడుతున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అలాగనే ఆంజనేయ స్వామికి మర్చిపోకుండా ఇలా మీరు దండను కుచ్చి చక్కగా అష్టోత్తరము అలాగనే ఇవన్నీ కూడా తప్పకుండా చేసుకుంటారని చెప్పి మనసారా నేనైతే కోరుకుంటున్నాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే మిగతా వాళ్ళకు కూడా షేర్ చేయండి. తప్పకుండా వీడియోని చూడండి. మనకి ఇలా రాసి శ్రీరామ శ్రీరామ అని తప్పకుండా రండి. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.